నమస్తే, నా పేరు శ్రీనివాసరావు. మాది అద్దంకి నియోజకవర్గం, బాపట్ల జిల్లా. మాది వేలమూరుపాడు గ్రామం. మేము సిద్ధం సభకి స్వచ్ఛంగా వచ్చాం. ఇక్కడ ఒక చరిత్ర సృష్టించబోతున్నాడు జగనన్న ఈ సిద్ధం సభతోటి. ఆంధ్ర రాష్ట్రంలో 170 సీట్లు గెలుస్తామని ఒక సిద్ధాంతం ప్రకారం వస్తున్నాడు కాబట్టి జగనన్న ఆ సిద్ధాంతానికి అనుగుణంగా ఈ యొక్క ఏర్పాట్లు కానీ ఇక్కడికి వచ్చిన లక్షలాది జనం మంచి చెప్పరు కానీ అంతా బ్రహ్మాండంగా ఉంది. రాబోయే 2000 రేపు ఇంకా నెల రోజుల లోపు మీ ఎలక్షన్ జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా 170 సీట్లు గెలుస్తాం అని జగనన్న ధీమా వ్యక్తం చేస్తున్నాం. అందులో మేమందరం సంతోషపడుతున్నాం. ఇప్పుడు చంద్రబాబు కొత్త శక్తులు 3 పార్టీలు కలిసి మోడీ ఒకప్పుడు వాడు పెళ్లిగానోడు అని తిట్టి మోడీని, ఒకప్పుడు వాడు పవన్ కళ్యాణ్ సవటాన్ని తిట్టినోడితోటి పొత్తులు కలుపుకొని వస్తున్నారు. ఈ ఎదవలంతా వచ్చేది కేవలం వాళ్ళ పదవుల కోసం, ముఖ్యమంత్రి పదవుల కోసం, రాష్ట్ర మంత్రి పదవుల కోసమే. జనానికి మేలు చేసే ఉద్దేశం వాళ్ళకి లేనే లేదు. ఆ ఉద్దేశం ఉంటే సింగిల్గా జగన్ వచ్చినట్టు రావాలా. ఎవడైనా దమ్మున్న మగోడు నిజంగా వాళ్ళకి చేసే శక్తి కానీ ఆలోచన కానీ ప్రజలకు మంచి చేసే ఆలోచన లేనే లేదు. అది ఒక జగనన్నకే ఉందా ఒక ఉద్దేశం, ప్రజలకు మంచి చేయాలా, ప్రజలను ఒక ఉన్నత స్థాయిలో నిలబెట్టాలన్న ఉద్దేశంతో ఈ యొక్క సిద్ధం సభ కానీ వైనాట్ 175 గెలుస్తామని ధీమా ఫస్ట్ నుంచి అదే చెప్పాడు. ఇప్పటికి అదే మాట మీద ఉన్నాడు. రేపు ఖచ్చితంగా ఈ 3 కలిసి 30 పార్టీలు కలిసి వచ్చిన జగనన్ని ఏమి చేయాలో ఖచ్చితంగా 24 అధికారం మళ్ళీ 170 స్థానాలు గెలిచి తీరుతాం. అది ఫస్ట్ మీ అద్దంకి ఓడిపోద్ది అంటారు. అది చరిత్ర సృష్టించబోతున్నాడు అనివిరెడ్డి అన్న. చరిత్ర ఒకప్పుడు ఇప్పుడు ఇక్కడున్న శాసనసభ్యుడు గొట్టిపాటి రవికుమారు 2014లో వైసీపీలో గెలిచి పోయిన తర్వాత అతనికి భయపడి, చంద్రబాబుకి భయపడి పార్టీ మారాడు. పార్టీ మారిన ఇక్కడ జగనన్న ఎవరికి భయపడలా. కానీ మొన్న 2019లో బాచిన గరటయ్య గారు నిలబడ్డాడు. కేవలం 6000 మెజార్టీతోనే ఓడిపోయాడు. పెద్ద తేడా ఏమి లేదు. ఇప్పుడు అంతకంత 3 రెట్లు ఖచ్చితంగా అనివిరెడ్డి భారీ మెజార్టీతో గెలవబోతున్నాడు 24లో. అద్దంకిని ఒక సుడిగుండంలో సుడిగాలి పర్యటన అంటారు కదా, జస్ట్ వచ్చి 2 నెలలే ఎట్టా అత్తుగా ప్రజలంతా మమేకం అయిపోయాడు జగనన్న పంపించిన ఒక బాణం అనిమిరెడ్డి గారు. అది ఖచ్చితంగా గెలుస్తాడు భారీ మెజార్టీతో. అడ్రస్ లేకుండా పోతాడు గొట్టిపాటి రవికుమారు. ఖచ్చితంగా ఇక్కడ అద్దంకిలో అనిమిరెడ్డి అన్న గెలుస్తాడు, పైన జగన్ అన్న గెలుస్తాడు. రాబోయే 24లో వైసీపీ అధికారం, నో డౌట్. ఈ మన జగన్ అన్న గెలుస్తాడు, అనిమిరెడ్డి గెలుస్తాడు అనేది ఒక ఉదాహరణ. ఎట్లా అంటే, ఉదాహరణకి 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల వరకు పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తున్నారు, అమ్మఒడి ఇస్తున్నాడు. ఇవన్నీ కూడా 15 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల వరకు కంపల్సరీగా తల్లిదండ్రులు మన జగనన్న మీదనే హోప్స్ ఉంటుంది. ఎందుకు? ఈ 15 సంవత్సరాలకు సంబంధించి మనకి ఏదైతే చదువుకోవడానికి అమౌంట్ అందుతుందో ఆ అమౌంట్ అందుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జగన్కే ఓటేయాలని చూస్తారు. తర్వాత 25 నుంచి 35 సంవత్సరాలు ఉంటారు. ఈ 35 సంవత్సరాలు కొంత యంగ్ ఏజ్. వాళ్ళు ఏమంటారంటే పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు మంచిగా చేస్తాడు, ఇవన్నీ వస్తుందే. ఎందుకంటే ఈ 25 నుంచి 35 సంవత్సరాలు టీనేజ్ వయసు. అదేదో సినిమాలు చూసి అవి చూసి ఈ చూసి అనుకుంటారు. అదంతా అబద్ధం. ఫ్యాన్స్ అయితే ఫ్యాన్స్ కావచ్చు, ఓటు పరంగా అయితే మాత్రం జగన్కే వస్తుంది. మళ్ళీ 35 నుంచి 55 సంవత్సరాల వాళ్ళకి చేయూతనని ఇస్తున్నారు, ఆటో వాళ్ళకి 10,000 రూపాయలు ఇస్తున్నారు. ఈ రకంగా ప్రతి ఒక్కరు కూడా 35 సంవత్సరాల పైన వాళ్ళందరూ కూడా జగనన్నకే ఓటేస్తారు. ఎందుకు? 65 సంవత్సరాలకు పింఛన్ అందుతుంది, 35 నుంచి 45 సంవత్సరాలకు భరోసా అందుతుంది. ఈ విధంగా అన్ని రకాలుగా అందుతున్నాయి కాబట్టి జగనన్నే కంపల్సరిగా గెలుస్తాడు. 3 పార్టీలు కాదు 30 పార్టీలు కలిసినా ఎన్ని కలిసినా జగనే గెలుస్తాడు ఫైనల్గా. ఇక్కడ కూడా అనిమిరెడ్డి అన్న ప్రతి ఒక్క విలేజ్గా స్పందన బాగుంది. రవికుమార్ గత 5 సంవత్సరాల నుంచి తిరుగుతూనే ఉన్నాడు, చేసింది తక్కువ, కలిసేది ఎక్కువ. కానీ నారా లోకేష్ అనేది అసలు గెలవడం. ఎందుకు? పార్టీ పరంగా అది పరంగా మనం ఒక పరంగానే అసలు స్టేజ్ నుంచి రాలేదు కాబట్టి ఆయన గెలవలేడు. అది అవన్నీ లేదు. ఈ సంవత్సరం ఈ ఎలక్షన్ పరంగా లోకేష్ గెలవడం. థ్యాంక్ యూ అన్న.